హాయ్ హలో నమస్తే అండి. మిల్లెట్స్ మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. అయితే నేను రైస్ కుక్కర్ కప్పు తీసుకున్నానండి. అన్నీ కూడా అరకప్పుతో తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అరికెలు, ఊదలు, సామలు, రాగులు, కొర్రలు, ఈ 5 ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ మాత్రం కొంచెం కష్టపడాల్సిందే అండి. డయాబెటీస్ ఉన్నవారు, షుగరు, బీపీ ఉన్న వాళ్లకు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్లకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయండి. 2 స్పూన్స్ రేషన్ బియ్యం తీసుకోవాలి. మెంతులు 1 స్పూన్ తీసుకోవాలి. మెంతులు ఎందుకంటే కలర్ కోసం అన్నమాట. దోశ అనేది కలర్గా కనిపిస్తుంది. అండ్ పచ్చిపప్పు కూడా అలాగే. పచ్చిపప్పు కూడా 1 స్పూన్ అంత తీసుకోవాలి. అది కూడా కలరు, స్మూత్నెస్. అండ్ వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు బాగా కడగాలండి. అరికెల వల్ల ఉపయోగం ఏంటంటే ఫైబర్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ అవుతాం. అండ్ నర్వ్ సిస్టమ్ అంటే నరాలు బలంగా దృఢంగా తయారవుతాయి. ఊదల ఉపయోగం హిమోగ్లోబిన్ని పెంచుతుంది, రక్తం పెరుగుతుంది, వెయిట్ లాస్ అవుతాం, హార్ట్ డిసీజెస్ అనేవి రావు, డయాబెటీస్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా గాలించుకోవాలండి. ఇసుక అనేది ఉంటుంది. ఆ ఇసుక అనేది లేకుండా చూసుకోవాలి. రాగుల ఉపయోగం ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది మంచిగా ఉంటుంది, డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటాయి, వెయిట్ లాస్ అవుతాం. ఎవ్రీడే మార్నింగ్ 1 గ్లాస్ రాగి జావ తాగాలండి. ఆ వీడియో కూడా నేను మీకు చేసి పెడతాను. 1 కప్పు మినుములు తీసుకోవాలండి. ఇవి కూడా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. కొర్రల ఉపయోగం ఏంటంటే డయాబెటీస్కి ఇవి ఫేమస్ అండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్లో షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్ ఇష్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి, వెయిట్ లాస్ అవుతాం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా అరిగిపోతాయి, డైజెషన్ అనేది ఈజీగా జరుగుతుంది. జనరల్గా షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ కొర్రల్ని బాగా తింటూ ఉంటారండి. 2 స్పూన్స్ అటుకులు తీసుకుందాం. దోశ అనేది స్మూత్గా, మెత్తగా, ప్లఫీగా ఉంటుంది. సామెల ఉపయోగాలు హిమోగ్లోబిన్ని పెంచుతుంది, రక్తాన్ని పెంచుతుంది, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ మంచిగా ఉంటుంది, వెయిట్ రెడ్యూస్ అవుతాం, డయాబెటీస్ని తగ్గిస్తుంది ఇది కూడా. సో ఇవన్నీ 12 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మినుములు, అరికెలు, సామెలు ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్టీల్ డబ్బా కానీ ఏదైనా ఒక డబ్బాలోకి తీసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. ఎందుకు ఇలా చేస్తామంటే పిండి అనేది పులవాలి కాబట్టి. ఇక్కడ 2 రకాలైన తీసుకోండి, 3 రకాలైన తీసుకోండి, 5 రకాలైన తీసుకోండి, మన ఇష్టం అండి. మనకు అవైలబిలిటీని బట్టి, మనకు కావాలి అనుకున్న దాన్ని బట్టి మిల్లెట్స్ అనేవి తీసుకోండి. ఇంతకు ముందు చూపించిందంతా డే 1 ప్రాసెస్ అండి. ఇప్పుడు డే 2 ప్రాసెస్లోకి వెళ్తున్నాము. చూడండి, పిండి అంతా మంచిగా పులిసింది. ఇప్పుడు దోశ పిండిని మంచిగా కలుపుకుంటూ దాంట్లో ఉప్పు అండ్ కన్సిస్టెన్సీ మంచిగా, బ్యాటర్ అనేది మంచిగా ఉండే విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకొని పెట్టుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు ఒక్కసారి కుప్ప లెక్క వేయకూడదండి, స్ప్రింకిల్ చేసుకోవాలి, చల్లుకోవాలని. మసాలా ప్రిపరేషన్ కోసం బిగ్ సైజు పొటాటో, మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అలా కలుపుకుంటూ పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ అనేది ఎందుకు వేస్తామంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయండి, లేకుంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది ఆనియన్స్ ఉడకడానికి. సాల్ట్ వేయడానికి తొందరగా మగ్గుతాయి. మన పూర్వీకులు ఊరికేనే చెప్పలేదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎందుకంటే రాబోయే 15 సంవత్సరాల తర్వాత కానీ లేదా 20 సంవత్సరాల తర్వాత కానీ చూడండి, డబ్బున్నవాడు కోటీశ్వరుడు కాదండి, ఆరోగ్యం ఉన్న వాళ్ళే కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే కోట్లు పెట్టినా కూడా కొనలేనిది ఆరోగ్యం కాబట్టి. సో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా అండి? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి ఇంతకు ముందు తినకపోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచైనా తినడం మనం అలవాటు చేసుకోవాలి. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. మానస గారు చెప్పారు సాయి మనూస్ ఛానల్లో.
చెప్పడం మర్చిపోయానండి, ఆలుగడ్డని వేరే సపరేట్ బౌల్లో తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాని పీల్ తీసేయాలండి. దాని పొట్టు తీసేసిన తర్వాత ఉడకబెట్టిన ఆనియన్స్లో వేసుకొని రెండు ప్రాపర్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో కారం అలాంటివి ఏమి వేయము. సాల్ట్ వేసుకొని మంచిగా ప్రాపర్గా కలుపుకున్న తర్వాత దాన్ని దింపేసుకోవాలి. మసాలా అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మనం దోశ వేయడం ఎలా అనేది చూపిస్తాను. స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ జల్లుకొని కర్చీఫ్తో కానీ క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. దోశ పిండి తీసుకొని దోశ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ప్లెయిన్ దోశ వేసాను. కొంచెం ఆయిల్ చల్లుకోవాలి. దోశ మీద ఆయిల్ చల్లుకొని మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా దోరగా కాల్చాలి. ఆ దోశని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. టేస్టీ యమ్మీ మిల్లెట్స్ ప్లెయిన్ దోశ రెడీ అయింది. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. నేనైతే ఇక్కడ పల్లి చట్నీ చేయడం అనేది చూపించలేదండి. వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి చూపించడం లేదు ఇందులో. ఇప్పుడు ప్లెయిన్ దోశ గోల్డెన్ కలర్లో ఎలా ఉందో చూడండి. యమ్మీగా ఉంది కదా. నెక్స్ట్ దోశ వేసే ముందు మళ్ళీ ఒకసారి పెనం మీద వాటర్ చల్లి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దోశ పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది తీసుకొని దీని మీద పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలండి. ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై అవ్వాలండి. నేనైతే ప్లెయిన్ దోశ మసాలా దోశ చూపించాను. అలాగే ఉల్లి కారం దోశ అండ్ కారం పొడి దోశ ఇవి కూడా చేసుకోవచ్చండి. మిల్లెట్స్ తినడం వల్ల ఆకలి అనేది తొందరగా వేయదండి. అందుకే వెయిట్ లాస్కి ఇది మస్తు పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగము. రెడీ అయ్యిందండి యమ్మీ మసాలా దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో మేమైతే ఈ విధంగా ఇంట్లో చేసుకొని తింటామండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినాలని ఆశిస్తున్నాను. అందుకే నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి, చాలా బాగుంది. మిల్లెట్స్ లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీగా జరిగిపోతుందండి. ఎటువంటి మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చూసారు కదండి దోశ ఎలా ప్రిపేర్ చేసామనేది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.